డీటెయిల్స్ చూస్తే వైసీపీ అధినేత జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చిన కాసేపటికే పూడి శ్రీహరిని గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని గుంటూరుకి తరలిస్తున్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో పూడి శ్రీహరిపై నమోదైన కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, సుమిత్ర, కుప్పంలో ఈవేళ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అనుచిత పోస్టులు పెట్టినటువంటి వైసీపీకి సంబంధించిన పూడి శ్రీహరి ఉన్నారో అతన్ని కుప్పం పోలీసులు నిన్న అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఈవేళ కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే కోర్టు అతనికి రిమాండ్ విధించకుండా బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి. అయితే గుంటూరుకు సంబంధించిన పోలీసులు, కొత్తపేట పోలీసులు ఈ కుప్పం చేరుకొని అతనికి నోటీసులు ఇచ్చి మరొక కేసులో అతన్ని అరెస్ట్ చేసి గుంటూరు పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి. గతంలో మనం అనేక సందర్భాల్లో కూడా చూసాము. అనేక కేసులు కూడా ఇతని పైన నమోదైనటువంటి నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ గిరీష్ కుమార్ రెడ్డితో పాటు పూడి శ్రీహరి ఇద్దరిని కూడా కుప్పం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిస్తే వారికి కోర్టు రిమాండ్ విధించకుండా బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో పోలీసులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఏదైతే కుప్పం ఇచ్చినటువంటి కోర్టు పైన అభ్యంతరం తెలపడంతో మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈవేళ కుప్పం పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని అక్కడ మళ్ళీ కూడా రిమాండ్ కు ఆధారపరిచినటువంటి నేపథ్యంలో కోర్టు మాత్రం వారికి రిమాండ్ విధించకుండా బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితుల్లో గుంటూరు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి గుంటూరు కొత్తపేట స్టేషన్ కు తరలించారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ మనోహర్.